హాయ్ అండి. అందరూ బాగున్నారా? నీ కోసం, నీ మాటల కోసం, నీ మెసేజ్ల కోసం, నీ ఫోన్ కాల్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నారు అంటే వాళ్ళు నీకు చాలా కావలసిన వాళ్ళు. నిన్ను బాగా నమ్మి నీ జీవితంలోకి వచ్చిన వాళ్ళు. అలాంటి వారిని నిర్లక్ష్యం ఒక గంట లేదా ఒక పూట, ఒక రోజు, పోనీ 2 రోజులు, 3 రోజులు, ఇంకా అంతకు మించి నువ్వు అంతగా నిర్లక్ష్యం చేసి వారి ఫోన్ కాల్స్‌కి రెస్పాండ్ అవ్వకుండా, వారి మెసేజ్‌లకి రెస్పాండ్ అవ్వకుండా, వారు మాట్లాడాలని చూసినా నువ్వు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే కనుక చూడండి, పగిలిన అద్దాన్ని మనం అతికించలేము. పగిలే మనసును కూడా అతికించడం చాలా కష్టం. నువ్వు మాట్లాడాలని అనుకున్నప్పుడు, నువ్వు ఫోన్ చేయాలని అనుకున్నప్పుడు, నువ్వు వారిని చూడాలి అని అనుకున్నప్పుడు నీకు అందనంత దూరం అయిపోతారు. మనుషులు ఉండగానే వారిని ప్రేమించడం నేర్చుకోవాలండి. వారిని ప్రేమగా పలకరించడం, బంధాలని బలపరుచుకోవడానికి ఏ రిలేషన్ అయినా సరే చక్కగా మనం మాట్లాడేటటువంటి మాట తీరును బట్టే ఉంటుంది. మనిషికి మాటే అలంకారం అంటండి. మన మాట వల్లే ఇతరులు బాధపడాలన్నా, ఇతరులు దుఃఖించాలన్నా, కన్నీళ్ళు పెట్టాలన్నా, లేదా సంతోషపడాలి, ఆనందంగా జీవించాలి అన్నా కూడా మన మాట వల్లే. దయచేసి నిర్లక్ష్యము అనేటటువంటి పదాన్ని పక్కన పెట్టండి. అది ఎంత ప్రమాదకరమైనదో తెలుసండి. నిర్లక్ష్యం అంటేను కొన్ని బంధాలని బలహీనం చేసేస్తూ ఉంటుంది ఆ నిర్లక్ష్యం అనేటటువంటి పదం. ఎవరిని నిర్లక్ష్యం చేయకండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని, మీ మీద నమ్మకం ఉంచుకున్న వాళ్ళని, మీరే జీవితం అని వచ్చిన వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే కాలం ఊరుకోదండి. ఏదో ఒక రోజు చూసి వారి మనసు విసిగిపోయి అందనంత దూరం అయిపోతారండి. నువ్వు ఎంత తపన పడినా, ఎంత ప్రయాసపడినా కూడా, మరి ఎంత చూడాలని, మాట్లాడాలి అని అనుకున్నా కూడా కుదరదండి. దయచేసి గుర్తు చేసుకుని అందరూ కూడా మీరు నిర్లక్ష్యాన్ని దూరం చేసి మీరు చక్కగా మంచి మనసుతో బలపరుచుకుంటారని నేను ఈ మెసేజ్ ఇస్తున్నానండి.